పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. దేవుని యొక్క మహాకృప, దేవుడు నా జీవితంలో నాకు నా భార్యను దేవుడి చేతపరిచి గతించిన 17 సంవత్సరాలు ఆయన యొక్క రెక్కల చాటున భద్రపరచడం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మా ఇద్దరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మేము దేవుని యొక్క పనిలో విస్తారం వాడబడలాగా మా అనుగ్రహించిన బిడ్డలను బట్టి, మా ఇరుపక్ష కుటుంబస్తులను బట్టి ఎంతో దేవుని మహిమపరుస్తున్నాను. గతించిన 17 సంవత్సరాలు మా దాంపత్య జీవితంలో దేవుడు అనేకమైన ఒడిదుడుకుల్లో మమ్మల్ని విడువక ఎడబాయకుండా కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకర బిడ్డ బట్టి దేవుని మహిమ కలుగును గాక. మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క ఆరాధన ఉదయం 10 గంటలకు ఉంటుంది. వాహనాలు 9 గంటలకు ఉంటే ప్రతి వారు కూడా ఈ యొక్క సదుపాయం వినియోగించుకొని సకాలంలో దేవుని యొక్క మందిరం రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ కాకొనవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఆశీర్వాదము సంపూర్ణం అవ్వాలంటే నేను తెలుసుకున్న ఒక విషయము మా తండ్రిగా నేర్పించింది దేవుని యొక్క మాటను విని అనుసరించడం. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నా ఆజ్ఞలు మీరు మొదటిగానంట ప్రేమించి విధించిన వాటిని అనుసరించి ఆ కట్టలంట, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ కైకొనవలెను. ప్రియ కుమారుడు కుమార్తె, ఈ రోజు ఒకవేళ నీ కోరికలు సిద్ధింపడాలనుకున్నట్లయితే, నువ్వు రాసిన ఎగ్జామ్ లో నీకు విజయం కావాలనుకున్నట్లయితే, నీ భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాన్ని నువ్వు వెళ్ళాలి అనుకున్నట్లయితే, నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ ప్రతి కోరిక సిద్ధింపబడాలంటే ప్రియ కుమారుడు కుమార్తె, దేవుని యొక్క వాక్యంతో మనం ప్రోత్సహిస్తున్నానో ఆయన చెప్పిన వాటిని గాయకొనండి. ఆయన ఏదైతే మనకు సెలవిస్తున్నాడో ఆ మాటలందు మనము దృష్టి కలిద్దాము, వాటి యందు మనం ఉందాం. ప్రభు తప్పనిసరిగా మన పట్ల గొప్ప కార్యం చేయను. ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించవలసినది అని అడుగుదాం. ప్రభా, నీ సహాయము నాకు దయచేయని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి ఉన్నారు. ఇదిగోనైనా నువ్వు ఆశీర్వదించే దేవుడు, ఇదిగో నీ పట్ల నీ యొక్క చిత్తాన్ని గైకొండకు మాకు సహాయం చేయండి. ఇప్పుడు నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఫలిపచేయండి. ఉదయకాల సమయంలో వారు ఏదైతే కోరుకున్నారు ప్రభా, నీ చిత్తానికి సహాయం చేసి ఆయన వారి పట్ల సంపూర్ణమైన ఆశీర్వాదం నింపమని, ఆయన ఆరాధించిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. అలాగే కనుకోండి, దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువును స్తుతించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.